కడప జిల్లాలో చలి పులి గజగజ వణికిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉన్నాం. ఇక్కడ వాకర్స్ కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి. అయితే కొంత మంచు కారణంగా కూడా ఎవరు కూడా ఇక్కడికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 6:30 గంటల ప్రాంతం అవుతుంది. ఉదయం 6:30 గంటల ప్రాంతానికి కూడా ఎక్కువ శాతం ఇక్కడికి వాకర్స్ వచ్చేవారు. అయితే చలి కారణంగా అతి తక్కువ మంది ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మంచు అంటే పొగ మంచు కారణంగా కూడా వాహనాలు కూడా వెళ్ళడానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కొందరు వాకర్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు చలి ఎలా ఉంది సార్? చలి ఒక 3 days నుంచి మరీ ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువైనందువల్ల చెరువులు కుంటలు కాలువలన్నీ నిండి ఫుల్గా ఉన్నట్టుంది. దానివల్ల ఇప్పుడు చలి కూడా చాలా విపరీతం ఉంది. ఇంకా 2 రోజుల ముందు అయితే అసలు పొగ మంచి మార్నింగ్ 7:30 వరకు కూడా ఏం కనిపించకుండా బాగా ఎక్కువైపోయింది. చలి కూడా 3 రోజులు చాలా విపరీతంగా ఉంది. రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఈ ఏజ్డ్ పర్సన్స్ కూడా ఈ చలితో ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. మూతి చుట్టుపోవడం ఇట్లాంటివన్నీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని వాకింగ్ చేయాలి. లేదంటే 7 to 8 చేయాల్సి వస్తుంది. సార్ ప్రధానంగా పొగమంచు అంటే పొగమంచు కమ్ముకోవడం వల్ల వాహనాలు కూడా ఎదురుగా ఉన్నటువంటి వాహనాలు కూడా కనిపించవు కదా సార్. సో ఇబ్బందులు ఉన్నాయి పరిస్థితి. చాలా ఈ పొగమంచు 3 రోజుల కిందట మరీ ఎక్కువగా ఉండింది. రోడ్డు మీద కూడా పొగమంచు ఎక్కువైపోయి అందరూ లైట్లు వేసుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కొంచెం జాగ్రత్తలు తీసుకోకపోతే యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది పొగమంచు వల్ల. సో మరొకరున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు ఎప్పటి నుంచి చలి ఇట్లా తీవ్రత ఉంది? అంటే ఉదయం 4:30 ప్రాంతంలో కూడా ఇక్కడికి వాకర్స్ వచ్చేవాళ్ళు, కానీ ప్రస్తుతం ఇక్కడికి వాకర్స్ కూడా రాని పరిస్థితి. ఎలా చూడాలి అసలు? అదే సార్, అధిక వర్షాలు పడడం వలన మన రాష్ట్రంలో అధిక వర్షాలు పడినాయి. మొన్న వాటి వరకు కూడా తుఫాన్ కారణంగా విపరీతమైనటువంటి వర్షాలు పడి చలికి ఎక్కువైపోయి 4:30కు మేము వచ్చేవాళ్ళము. ఆ చలికాలం వచ్చింది అనుకున్నాము, కానీ ఇంత చలిగా ఉంటుందని చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము 4:30కు వచ్చేవాళ్ళము. అటువంటి పరిస్థితి లేకపోతుంది కాబట్టి 6:30కు వచ్చి ఇక్కడ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది చలి వలన. దీనివల్ల మేమంతా ఇవన్నీ వేసుకొని మఫ్లర్ ఇవన్నీ వేసుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ చెవులలో ఈ గాలి పోవడం వల్ల అనారోగ్య పాలవుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. అందుకనే వాకర్స్ చాలా మంది చాలా తక్కువగా అయిపోయినారు సార్. అంటే జలుబు దగ్గు ముక్కులో గాలి పోవడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పి మేము ఈ విధంగా జాగ్రత్త వహిస్తున్నాం సార్. చెవులో గాలి పోతే మూతి కూడా సొట్టపోతుంది. చెవులో గాలి పోయినందువల్ల మూతి కూడా మూతి సొట్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. అబోవ్ 55 years వాళ్ళు కంపల్సరీగా అందుకే చెవులో దూది పెట్టుకొని చెవులో గాలి పోకుండా పెట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది. పొగమంచు చాలా ఎక్కువ ఉంది సార్. అసలు టౌన్లోనే మనకు కనపడడం లేదు, మనుషులు కనపడడం లేదు. ఈ వాకింగ్లో మీరు గమనించండి, దూరంగా మనుషులు ఎవరు కనపడడం లేదు, దగ్గరకు వచ్చేంత వరకు కనపడడం లేదు. చాలా ఎక్కువగా పొగమంచు ఉండడం వల్ల యాక్సిడెంట్లు కూడా అయినాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి మనం జాగ్రత్తగా వెహికల్స్ నడిపే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకొని నడుచుకోకపోవడం చెప్తున్నాం సార్. మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న. సార్ చలి ఎలా ఉంది అసలు, ఏంటి? లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం మొత్తం చలి రోజు రోజు పెరుగుతూనే పోతా ఉంది. కాకపోతే ఈ చలి వల్ల తప్పించుకునే దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈ మధ్య పొగమంచు ఎక్కువ అవుతా ఉంది. బహుశా ఇంకా జనవరి కల్లా ఇంకా ఎక్కువ కావచ్చామని అనుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అంటే చలి వల్ల, అంటే ఒకవేళ పొగమంచు కానీ చలి వల్ల ఎలాంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి సార్? ముఖ్యంగా చలి వల్ల ఎటువంటి ప్రభావాలు ఉంటాయంటే రక్త ప్రసరణలో తేడా వస్తుంది. తర్వాత దగ్గు పరిచయం వచ్చేనా కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు ఉండే వాళ్ళు గాలి పీల్చుకోవడంలో కొంత ఇబ్బంది పడతారు. ఇటువంటి పరిస్థితులలో చెవులకు తర్వాత ముక్కులకు తగిన రక్షణ తీసుకుంటే బాగా సేఫ్గా ఉండవచ్చు. ముఖ్యంగా వేడి నీళ్ళు తాగుతూ ఉంటే కాస్త ఉపశమనంగా ఉండేదానికి అవకాశం ఉంది. వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సో మొత్తం మీద పొగమంచు కారణంగా, అదేవిధంగా చలి పులి గజగజ వణికిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాకర్స్ ఎవరు కూడా కొంత ఉదయాన్నే 6:30 గంటల ప్రాంతమైనప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎక్కువ శాతం ఎవరు రాని పరిస్థితి. అంటే ఒక రకంగా పొగమంచు కావచ్చు, అదేవిధంగా చలి కారణంగా కూడా కొంత ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఏదైతే చలి అంటే చల్లగాలి, ఉదయం వచ్చేటువంటి చల్లగాలి పీలిస్తే అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత వయసులో ఉన్న వారు వృద్ధులు కొంత ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే వాకర్స్ అటు వైపు నుంచి వస్తుంటే ఎదురుగా నుంచి ఎవరైనా వస్తే మాత్రం
వాళ్ళు కనపడేటువంటి పరిస్థితి ఉంది. మరికొందరు వాకర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చలి ఎలా ఉంది? అన్న చలి ఎలా ఉంది? చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది సార్. మంచు కూడా పడతా ఉంది. వాకింగ్ ఇబ్బంది లేదా? వాకింగ్ అంటే ఏమి ఇబ్బంది లేదు. వాకింగ్ ప్రేమించే వాళ్ళంతా వాకింగ్ తప్పనిసరిగా వస్తూ ఉంటారు. అంటే ఉదయం 6 మీరు మామూలుగా అయితే ఉదయం 5 గంటల అట్లా వాకర్స్ వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు వాకింగ్ రావడానికి కూడా గతంలో చూస్తే ఇక్కడ నిండిపోయిండేది. ఇప్పుడు తేడా అంటే ఎందువల్ల అట్లా? చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల, ఇంకా కొంతమంది అయ్యప్ప మాల వేయడం వలన కొద్దిగా క్రౌడ్ కొద్దిగా తగ్గింది. మీరు చెప్పండి, చలి ఎలా ఉంది? చలి ఎక్కువగానే ఉంది సార్. చలి ఎక్కువ. చలి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? చలి వల్ల వృద్ధులు కష్టపడతారు, కొన్ని సమస్యలు ఉంటాయి. ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా గ్రౌండ్కు ఫ్రీగా రాలేరు. చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గత 3 రోజులుగా కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి వాకర్స్ కూడా చాలా తక్కువ మంది వస్తున్నారనే చెప్పాలి. మరో మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చలి ఎలా ఉంది? అమ్మ చలి ఎలా ఉంది? చలి ఎలా ఉంది? ఎక్కువ ఉన్నది. ఇంకా అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు చలి? మాకు ఎక్కువగా అనిపిస్తుంది. పొగ మంచు అదేం లేదండి. పొగ మంచు అంటే మంచు లేదా? 5 గంటల పైన అయితే వస్తుంది, కానీ 5 అయిపోయినాక లేదండి. సో మొత్తం మీద పొగ మంచు కారణంగా కూడా అంటే ఎదురుగా వచ్చేటువంటి వాహనాలను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది. చలిపులి మాత్రం గత 3 రోజులుగా తీవ్రంగా ఉన్న కారణంగా కూడా వృద్ధులు కూడా కొంత ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏదైతే మనం చూస్తున్నాం ఇక్కడ ఈ గ్రౌండ్లో దాదాపు వాకర్స్ కొన్ని వేల సంఖ్యలో వాకర్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ వాకర్స్ ఎవరు కూడా రాని పరిస్థితి. అంటే ఇందుకు ప్రధాన కారణం చలి అని చెప్తున్నారు. మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్ చలి ఎలా ఉంది? సార్ చలి ఎలా ఉంది? చలి మాత్రం బాగా సుమారుగా ఉందండి. మామూలుగా ఈ తలకు బ్లౌజ్ అయితే ఎప్పుడూ పెట్టుకొని నేను ఈరోజు మాత్రం చలి వాతావరణంగా ఉందనే ఉద్దేశంతో నేను పెట్టుకొని రావడం జరిగింది. మేము ఇక్కడికి 5 గంటల 15 నిమిషాలకి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు బాగా వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజులు చేస్తూ తిరిగి రిటర్న్ ప్రయాణం అయ్యాము. సార్ అంటే పొగ మంచు ఎలా ఉంది? పొగ మంచు ఇవాళ తక్కువ ఉందండి. నిన్న మొన్న ఈ 3-4 రోజులు మునుపు అయితే విపరీతంగా పొగమంచు ఉన్నింది. మనిషి కూడా కనపడకుండా, చెట్లు కూడా కనపడకుండా ఉండే స్థాయిలో ఉన్నింది. ఇవాళ మాత్రం చాలా వరకు తగ్గింది పొగమంచు మాత్రం. సార్ మీరు చెప్పండి, చలి ఎలా ఉంది? చలి చాలా ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువగా ఉంది. అంటే ఏమనిపిస్తుంది చలి వల్ల? ఇప్పుడు క్లైమేట్ బాగుంది. ఇప్పుడు ఈ టైం ఎక్కువ పెరిగేదే, ఇంకా తగ్గేది 3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో చలి తీవ్రత ఉండడం కారణంగా బయటకు కూడా రాలేని పరిస్థితి. బయటికి రాకపోతే తప్పదు కదా, వాకింగ్ రావాలా. కొంతమందికి హెల్త్ బాగాలేని వాళ్ళు రాకుండా ఉంటారు. ఏజ్డ్ పర్సన్స్ ఏజ్డ్ అంటే మనకన్నా వాళ్ళే ఎక్కువ ఉంటారు. మనమే ఇదంటే ఏజ్డ్ వాళ్ళు వస్తారు, ఆ పిల్లలే రారు అంతే. ఏజ్డ్ ఎవరన్నా పిల్లలు ఉండరా? రోజు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా సార్? ఇక్కడ ఉన్నారు మ్యాక్సిమం ఉన్నారు. అంటే 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 4:30కు స్టార్ట్ అయితే 5:30 5:30 4 మేము వచ్చేళ్ళకి 5:30కే వెళ్ళిపోతారు ఒక బ్యాచ్. పొద్దున్న 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే చలి కారణంగా కొంతమంది రాలేదు కదా? అది ఉంది, 20% ఉంది. సో పొగ మంచు అదేవిధంగా చలి కారణంగా కూడా వాకర్స్ ఎవరు కూడా రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే పొగ మంచు తీవ్రతగా ఉన్న కారణంగా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా గుర్తించలేనటువంటి విధంగా పొగ మంచు ఉంది. అదేవిధంగా చలి కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత ప్రికాషన్స్ ఏదైతే కొంత అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాకర్స్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. మనం ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా మఫ్లర్స్ అదేవిధంగా స్వెటర్స్ వేసుకొని ఇక్కడికి వస్తున్నారంటే అంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అంటే గత వారం రోజుల నుంచి కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అదేవిధంగా పొగ మంచు కూడా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి వాకర్స్ కూడా తక్కువ మంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి వాహనాలు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎదురుగా ఉన్నటువంటి వాహనాలు కూడా గుర్తించగా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి కొంత ఉదయం పూట్ల ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదన్నటువంటి అభిప్రాయం పలువురు వాకర్స్ వ్యక్తం చేస్తుంది. అయితే వాకర్స్ మాత్రం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ గ్రౌండ్ అంతా కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇక్కడికి వాకర్స్ వచ్చేవారు. కానీ ప్రస్తుతం కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. ఆ 10 మంది కూడా అంటే ఒక రకంగా వందల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. అంటే వందల సంఖ్యలో రావడానికి ప్రధాన కారణం కేవలం చలి పులి గజగజ వణికిస్తుంది. కాబట్టి ఈ చలి తీవ్రత మరింత పెరిగేదే కానీ తగ్గే అవకాశాలు లేదన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
media legend Ravi Prakash is back.